క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మార్చి 19న మనము పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి ఆలకించుదాం. యాకోబు కుమారుడైన యోసేపు మరియమ్మ భర్త. ఆ మరియమ్మకే క్రీస్తు అనబడే యేసు జన్మించారు. యేసుక్రీస్తు జనన వృత్తాంతం ఇలా ఉంది. యేసు తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైంది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కల్లో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అనుసరణను పాటించిన వారు దేవుడు దయచేయు భాగ్యమును పొందుకుంటారు. మార్చి 19న మనం జరుపుకునే పునీత జోజప్ప గారి పండుగ మనకు ఎంతో ఆశీర్వాదకరం. జోజప్ప గారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప బాధ్యతకు చిహ్నం. జోజప్ప గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మౌనం. అవును, బైబిలు గ్రంథంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే దేవుని చిత్తాన్ని తన చేతలతో బాధ్యతలతో ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు పునీత జోజప్ప గారు. నీతిమంతుడు అని సువార్తలో కీర్తించబడిన ఆయన మరియమ్మకు ప్రాణప్రదమైన భర్తగా, బాలయేసుకు అత్యంత ఆప్యాయత కలిగిన సాకుడు తండ్రిగా తన జీవితాన్ని దేవుని ప్రణాళికకు అర్పించుకున్నారు. నమ్మకం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కష్టకాలంలో కూడా దేవుని మాట మీద నమ్మకముతో ముందడుగు వేయడం అని నిరూపించిన విశ్వాసానికి ప్రతిరూపం పునీత జోజప్ప గారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఈ పండుగ వేళ ఆయన జీవితంలోని గొప్పతనాన్ని, ఆయన జీవితం మనకు ఇచ్చే ఆదర్శాన్ని ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారిలోని విశిష్టత ఏమిటంటే, కన్య మరియమ్మ సంరక్షక భర్త, బాలయేసుకు సాకుడు తండ్రి, విశ్వశ్రీసభ పాలక పోషకుడు, కార్మిక వర్గ పాలకుడు అయిన పునీత జోజప్ప గారు విధేయతకు మారుపేరు. దేవుని చిత్తానికి తల ఒగ్గడం అంటే ఏమిటో జోజప్ప గారి జీవితం మనకు నేర్పుతుంది. వివాహం నిశ్చయమైన సమయంలో ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఆయన ఎంతో వినయముతో, దైవ చిత్తముతో స్వీకరించారు. కేవలం ఒక కల ద్వారా వచ్చిన దైవ సందేశాన్ని నమ్మి ఎటువంటి తర్కాలు చేయకుండా మరియమ్మను ఆదరించారు. ఆయన అత్యంత నీతిమంతుడు. మరియమ్మ గర్భవతి అని తెలిసినప్పుడు ఆనాటి యూదా సాంప్రదాయాల ప్రకారం ఆమెను బహిరంగంగా అవమానపరిచే అవకాశం ఆయనకు ఉండేది. కానీ ఆయనలో ఉన్న కరుణ, వినయం, దైవభక్తి వలన మరియమ్మకు ఎటువంటి కష్టం కలగకూడదని భావించి రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నారు. జోజప్ప గారు వినయము కలిగిన వ్యక్తిత్వము కలవారైన వారు కాబట్టి మరియమ్మను బహిరంగంగా అవమానించటం ఇష్టం లేక రహస్యముగా విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నారు. నిజంగా ఇది
జోజప్ప గారిలోని గొప్ప హృదయాన్ని తెలియజేస్తుంది. అంతలోనే ప్రభువు దూత ఆయనకు కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పగానే యోసేపు నిద్ర నుండి మేల్కొని ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు మరియమ్మను స్వీకరించారు. అదేవిధంగా ఆ బాలయేస్సును పెంచి పెద్ద చేయటంలో జోజప్ప గారు చూపిన క్రమశిక్షణ, శ్రద్ధ ఎనలేనిది. ఎంతో బాధ్యతతో, శ్రద్ధతో, దేవుని యందు విధేయతతో, వినయముతో పెంచి పెద్ద చేయటం మనం గమనించవచ్చు. ఎన్నో వ్యతిరేక మాటలతో జోజప్ప గారిని అనేక మంది బాధించి ఉండవచ్చు. కానీ ఎవరి మాటలను లెక్క చేయకుండా, హృదయానికి స్వీకరించి బాధపడకుండా అదొక ఘనతగా, భాగ్యముగా, దేవుని ఆజ్ఞయే ఆయన బాధ్యత అని స్వీకరించి ఆ విధంగానే క్రీస్తు ప్రభువును పెంచి పెద్ద చేశారు. బాలయేసునకు బాల్యంలో జరిపించవలసిన ప్రతి నియమములను భక్తి శ్రద్ధలతో జోజప్ప గారు పూర్తి చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ దృష్టికి అసాధ్యమైనదిగా అనిపించిన ఈ విషయాన్ని దేవుడు కలలో దూత ద్వారా యోసేపు గారికి తెలియజేశారు. పవిత్రాత్మ ప్రభావం అని దేవుడు స్పష్టం చేసినప్పుడు జోజప్ప గారు తన సొంత ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దేవుని ప్రణాళికను మాత్రమే విశ్వసించారు. భయపడకుము అన్న దేవుని పిలుపును అందుకున్న వెంటనే జోజప్ప గారు ఎటువంటి సందేహం లేకుండా మరియమ్మను తన భార్యగా స్వీకరించారు. ఇది జోజప్ప గారు దైవానికి ఇచ్చిన సంపూర్ణ విధేయతకు ఒక గొప్ప నిదర్శనం. అలాగే మరియమ్మకు పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టమని దూత చెప్పటం ద్వారా ఆ బిడ్డకు సాకుడు తండ్రిగా బాధ్యత వహించే గొప్ప ఆధిక్యతను దేవుడు జోజప్ప గారికి ఇవ్వటం జరిగింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. తన ప్రజలను పాపాల నుండి రక్షించే రక్షకుడిని భూమిపై సంరక్షించే బాధ్యతను జోజప్ప గారు స్వీకరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమయేవ జయతే. జోజప్ప గారు కార్మిక పాలకుడు. కుటుంబాన్ని పోషించటానికి జోజప్ప గారు వడ్రంగి పనిని ఎంచుకున్నారు. ఆ కాలంలో ఎంతో కాయకష్టంతో కూడినటువంటి పని. శ్రమను కేవలం జీవనోపాధిగా మాత్రమే కాకుండా దేవునికి ఇచ్చే ఒక అర్పణగా జోజప్ప గారు భావించటం జరిగింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఇలా చదువుతున్నాం. ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుష్యుల కొరకు చేయుచున్న కార్యము వలె కాక దేవుని కార్యముగా భావించి చేయుడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టపడి పనిచేస్తూ ఆ వచ్చిన ఆదాయంతో జోజప్ప గారు తిరు కుటుంబాన్ని పోషించారు. యేసు ప్రభు కూడా తప్పకుండా తన తండ్రికి పనిలో సహాయపడి ఉంటారు. అందుకే కాయకష్టం చేసే ప్రతి ఒక్కరికి జోజప్ప గారు ఆదర్శప్రాయులు. ఆయన ఏకాగ్రతను, కష్టపడే తత్వాన్ని గుర్తించే శ్రీసభ ఆయనను కార్మిక వర్గ పాలక పునీతునిగా గౌరవిస్తుంది. శ్రమయేవ జయతే అంటే శ్రమించేవాడే విజేత అని అర్థం. నేటి కాలంలో ఎంతోమంది కార్మికులు, ఉద్యోగస్తులు తమ కుటుంబాల కోసం పడుతున్న శ్రమను, కష్టాన్ని మనం జోజప్ప గారి కష్టంతో, శ్రమతో పోల్చవచ్చు. శారీరక శ్రమ చేసేవారిని మనము చిన్న చూపు చూడకూడదు. మనము చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానిని జోజప్ప గారి వలె చిత్తశుద్ధితో చేస్తే అది దైవానికి ప్రీతికరమైన సేవ అవుతుంది. పునీత జోజప్ప గారు మనకు ఇచ్చే గొప్ప పాఠం ఏమిటంటే, మన చేతులతో చేసే పని, మన హృదయంతో చేసే ప్రార్థన కలిసినప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి కార్మికుడు, ప్రతి తండ్రి
తమ కష్టంలో పునీత జోజప్ప గారిని ఆదర్శముగా తీసుకుంటే వారి శ్రమకు దైవాశీస్సులు తప్పకుండా లభిస్తాయి. కొంతమంది మత్తయి సువార్తలోని 13వ అధ్యాయము 55వ వచనాన్ని చూపిస్తూ మరియమ్మకు ఇతర సంతానం ఉందని పొరబడుతూ ఉంటారు. కానీ నాటి యూదా సాంప్రదాయంలో బంధువులను, శిష్యులను అనుసరించే వారిని కూడా సహోదరులు అని పిలిచేవారు. పరిశుద్ధ గ్రంథం రాసిన గ్రీకు, హీబ్రూ భాషల్లో సహోదరుడు అనే పదానికి కేవలం ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు మాత్రమే అనే అర్థం కాదు. దానికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ఆ కాలంలో రక్త సంబంధీకులను, దగ్గరి బంధువులను కూడా సహోదరులుగానే పిలిచేవారు. ఒకే సమాజానికి చెందిన వారిని, విశ్వాసంలో తోటివారిని సహోదరులారా అని సంబోధించటం నాటి యూదా సాంప్రదాయం. యేసుక్రీస్తును దైవ కుమారుడిగా నమ్మి అనుసరించిన వారందరూ ఆయనకు సోదర సమానులే. జోజప్ప గారు, మరియమ్మలు దేవుని ప్రణాళికలో అత్యంత పవిత్రమైన బాధ్యతను నెరవేర్చిన గొప్ప పునీతులు. వారు అత్యంత పవిత్రమైన పాత్రను రక్షణ ప్రణాళికలో పోషించారు. వారి జీవితం పూర్తిగా దేవుని మహిమ కొరకు అర్పించబడింది. పరిశుద్ధ గ్రంథం వచనాలను విడిగా కాకుండా గ్రంథం మొత్తం చెబుతున్న సందర్భాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి జీవితం నుండి నేటి తండ్రులకు సందేశం ఏమిటంటే, ప్రతి భర్త, ప్రతి తండ్రి జోజప్ప గారిని ఆదర్శముగా తీసుకోవాలి. కుటుంబము పట్ల ప్రేమ, బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించడమేనని జోజప్ప గారిని చూసి మనము నేర్చుకోవాలి. కుటుంబము పట్ల నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండడం వారి నుండి నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను, దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా తన భార్య అయిన కన్య మరియమ్మకు తోడుగా ఉంటూ ఆమెను గౌరవిస్తూ బాలయేసు ఎడల పూర్తి బాధ్యతను వహించిన గొప్ప వ్యక్తి జోజప్ప గారు. ప్రియ సహోదరి సహోదరులారా, తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో తన కుటుంబమును గూర్చి శ్రద్ధ వహింపనిచో అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని చదువుతున్నాం. జోజప్ప గారు ఎక్కడా మాట్లాడినట్లు కనిపించదు, కానీ ఆయన పనులే ఆయన వ్యక్తిత్వాన్ని గొప్పగా చాటి చెప్పాయి. మాటల కంటే చేతలతో కుటుంబాన్ని ఎలా రక్షించాలో నేర్పిస్తారు పునీత జోజప్ప గారు. ఆయన నిశ్శబ్దంగా, మౌనంగా తన బాధ్యతలను నిర్వహించారు. తండ్రులు మాటల ద్వారా కాకుండా బాధ్యతాయుతమైన ప్రవర్తన ద్వారా బిడ్డలకు, భార్యకు ఆదర్శంగా ఈరోజు నిలవాలి. అలాగే భార్యను గౌరవిస్తూ కష్టసుఖాల్లో తోడుండాలి. కన్య మరియమ్మను ఎంతో గౌరవించి కష్టకాలంలో ఆమెకు అండగా నిలిచి దైవ చిత్తాన్ని గౌరవించిన గొప్ప భర్త జోజప్ప గారు. భార్య యొక్క ఆశయాలను, కష్టాలను గౌరవిస్తూ కష్టసుఖాల్లో ఆమెకు అండగా నిలవడం ద్వారా కుటుంబంలో సమానత్వం, ప్రేమ వెల్లివిరుస్తాయి. పిల్లలను దైవ మార్గంలో క్రమశిక్షణతో పెంచాలి. బాలయేసును తన సొంత బిడ్డలా భావించి రక్షణ కల్పిస్తూ క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసిన ఉత్తమ సాకుడు తండ్రి పునీత జోజప్ప గారు. బిడ్డలకు ఐహిక సుఖాల కంటే దైవ భయం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సువార్త విలువలు నేర్పడం ఒక తండ్రిగా ప్రధాన బాధ్యత. బిడ్డలను దేవునికి అప్పగించే బాధ్యతను తండ్రి భుజాన వేసుకోవాలి. సమాజం నుండి వచ్చే వ్యతిరేకతను లెక్క చేయకుండా దేవుని బాటలో నడవాలి. సమాజం నుండి వచ్చే వ్యతిరేకతలను, అవాంతరాలను జోజప్ప గారు ఎంతో ఓర్పుతో ఎదుర్కొన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కుటుంబ భద్రత కోసం ఎంతగానో శ్రమించారు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేయకుండా దేవుని మీద భారం వేసి నిశ్శబ్దంగా పోరాటాన్ని సాగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి భర్త, ప్రతి తండ్రి జోజప్ప గారి వలె ఓర్పును, నిశ్శబ్ద పోరాటాన్ని, దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
అప్పుడే ఆ కుటుంబం తిరు కుటుంబం వలె ఆశీర్వదించబడుతుంది. పునీత జోజప్ప గారిని ఆదర్శముగా తీసుకుంటే నేటి ఆధునిక కాలంలో కూడా ప్రతి కుటుంబం నజరేతులోని తిరు కుటుంబం వలె ప్రశాంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒక్కటే: నిశ్శబ్దమైన విశ్వాసం. ఆయన దేవునితో ఎక్కువ వాదించలేదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆచరణలో పెట్టారు. నేటి ప్రపంచంలో శబ్దం పెరిగిపోయింది, కానీ అంతర్గత శాంతి తగ్గిపోయింది. జోజప్ప గారి వలె మనము కూడా మన కుటుంబ బాధ్యతలను, మన వృత్తిని, మన కష్టాన్ని దేవునికి అర్పణగా మలుచుకుందాం. జోజప్ప గారి వలె కష్టపడి పనిచేసే గుణాన్ని, భార్యాబిడ్డల పట్ల బాధ్యతను, దేవుని పట్ల అచంచలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనందరము కూడా అలవర్చుకుందాం. మన కుటుంబాలను నజరేతు తిరు కుటుంబం వలె మార్చుకోవాలని మనందరం కూడా కోరుకుందాం. పునీత జోజప్ప గారు మన కుటుంబాలకు రక్షణగా, ఆశీర్వాదంగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ దేవుని మార్గంలో నడిపించాలని కోరుకుంటూ ఈ పండుగ రోజున ఆయన కృపను మనందరం కూడా వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఓ పునీత జోజప్ప గారా, ఏ ఆధారము లేని వారికి అండగా నిలవండి. మరియమ్మకు, యేసు ప్రభువుకు మీరు ఎలాగైతే సంరక్షకులుగా ఉన్నారో మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా కుటుంబ సభ్యులకు కూడా అలాగే తోడుగా ఉండండి. మీ నీతిని, వినయాన్ని మేము కూడా అలవర్చుకునేలా మా కొరకు ప్రార్థించండి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాల కొరకు, సందేశాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.